నీ క్యాప్టెన్సీకి దండం బాబో అంటున్న రోహిత్ శర్మ. ఎస్, ఇది నిజమే. సో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్కి 5 ట్రోఫీలు అందించాడు. కానీ హార్దిక్ పాండ్యా ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయి రీసెంట్గా 4th మ్యాచ్లో కూడా గెలవడం జరిగిందనమాట. అది కూడా ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బాగా ఆడడం వల్ల, మంచి స్టార్ట్ ఇవ్వడం వల్ల హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ మీద చూశారనమాట. 1 డే బ్యాటింగ్ అన్నట్టు 39 స్కోర్ చేశారు 33 బాల్స్కి. అసలు వర్స్ట్ అనిపించింది అనమాట. సో కానీ కొంతవరకు ఇప్పటికి కూడా రోహిత్ శర్మకి, హార్దిక్ పాండ్యాకి, అలానే టీమ్ మేనేజ్మెంట్కి సో డ్రెస్సింగ్ రూమ్లో కొంతవరకు ఇంకా చికాకులు కనిపిస్తున్నాయి అని అయితే వార్త అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా సరే అప్కమింగ్ రాబోతున్న సీజన్కి 2025 గ్రాండ్ ఐపీఎల్కి అయితే మాత్రం మెగా ఆక్షన్లో రోహిత్ శర్మ రానున్నాడు. నేను ఇక ముంబైకి ఫర్దర్గా ఉండను, ఇదే లాస్ట్ సీజన్ అంటూ తను ఆ డ్రెస్సింగ్ రూమ్లో చెప్పాడైతే సమాచారం. సో ఎందుకనంటే తనకు తెలియకోకుండా కెప్టెన్సీ తీసేయడం, సో తను ఏ తప్పు చేశాడో చెప్పకపోవడం, హార్దిక్ పాండ్యాని పెద్ద అమౌంట్ ట్రేడ్ చేసుకోవడం, ఇవంతా కారణం అనమాట. అందులో ఫస్ట్ డేనే హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ చూపిస్తూ రోహిత్ శర్మని బౌండరీ లైన్ పక్క అటు అటు తిప్పుతూ ఉంటే ఆ రోహిత్ శర్మనే కాదు, రోహిత్ శర్మని అభిమానించే ప్రతి ఒక్క ప్లేయర్, ఈవెన్ రోహిత్ శర్మ అభిమానే కాదు, ఎవ్రీవన్ క్రికెట్ని అభిమానించే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆ యొక్క సిచ్యువేషన్ సినారియోని అయితే వాళ్ళు అస్సలు తీసుకోలేకపోయారు. ఇది ఎంత దారుణమయ్యా, ఒక మంచి కెప్టెన్ అతన్ని ఇంత పరుగులు పెడతావా, ఇంత ఈగోనా, ఇంత యాటిట్యూడా, ఇంత అహంకారం అని హార్దిక్ పాండ్యాని బూ చేయడం మనం అందరం చూసామన్నమాట. ఇంకా వాంకడే స్టేడియంలోకి అయితే మాత్రం మామూలుగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది ముంబై అభిమానులు అందరూ కూడా వస్తారనమాట, హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ఈ తరుణంలో రోహిత్ శర్మకి మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వాలనేసి అంబానీ వాళ్ళు ప్లాన్ చేసినట్టయితే సమాచారం. కానీ రోహిత్ శర్మ ఖరాఖండిగా నాకు వద్దు కెప్టెన్సీ, నేను వెళ్ళిపోతాను, ఇదే లాస్ట్ సీజన్ అంటూ తనైతే గట్టిగా చెప్పినట్టయితే సమాచారం అనమాట. సో ఏది ఏమైనా సరే రోహిత్ శర్మ తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్ అని అంటున్నారనమాట అభిమానులు, ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు. సో కాబట్టి అన్న నువ్వు ముంబై ఇండియన్స్కి వద్దు, బయటికి వచ్చేసాయి, సన్ రైజర్స్కి ఆడు అంటూ సన్ రైజర్స్ వాళ్ళు కూడా అతనికైతే బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చినంత రాసుకో, నువ్వు మా టీంలో ఉండు అని అంటూ కావ్య వాళ్ళు తనైతే అప్రోచ్ చేయాలని కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరికొంతమంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రోహిత్ శర్మ రాబోతున్నాడు అంటూ టాక్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ఆర్సీబీ, ఢిల్లీ, సన్ రైజర్స్ వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద అమౌంట్ ఇచ్చి రేపు సంవత్సరం ట్రై చేసుకునే అవకాశం అయితే ఉంది రోహిత్ శర్మని. సో కాబట్టి చాలామంది తెలుగు అభిమానులు రోహిత్ శర్మ కూడా తెలుగు కుర్రాడే అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడనమాట. సో కాబట్టి సన్ రైజర్స్ టీంకి ఆడితే మాత్రం మన సన్ రైజర్స్ హైదరాబాద్ నిజంగా చాలా బ్రహ్మాండమైన టీం అవుతుంది రోహిత్ శర్మ రాకతో అనంటూ వెయిట్ చేస్తున్నారన్నమాట. సో కాబట్టి ఏది ఏమైనా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఫ్రెండ్స్, రోహిత్ శర్మ సన్ రైజర్స్కి వస్తే బెటరా, లేకపోతే ఆర్సీబీకి వెళ్తే బెటరా, ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్తే బెటరా అని మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కామెంట్ రూమ్లో తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.